హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 391 పాయింట్స్ డౌన్ అయ్యి 57,235 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 109 పాయింట్స్ డౌన్ అయ్యి 17,014 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 495 పాయింట్స్ డౌన్ అయ్యి 38,624 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ ఒక యాక్టివిటీతో పాటు రేపటి మార్కెట్ రిలేటెడ్ గా, బికాస్ ఇవాళ ఒక మెయిన్ ఈవెంట్ రాబోతుంది కాబట్టి ఆ మెయిన్ ఈవెంట్ రిలేటెడ్ గా ఎలాంటి డేటా ఉంటే రేపు మన మార్కెట్స్ ఎలా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందన్న డేటా పాయింట్స్ ని మెన్షన్ చేస్తాను. ఫస్ట్ థింగ్, ఎప్పుడు కూడా మార్కెట్ లో ఒక ఈవెంట్ ఉందంటే ప్రీ పొజిషనింగ్ అనేది ఒకటి ఉంటుంది. మీన్స్ ఫెడ్ వాళ్ళ డెసిషన్ రాబోతుందన్నా, ఆర్ సిపిఐ ఇన్ఫ్లేషన్ రాబోతుందన్నా, ఆర్ గ్లోబల్ గా ఏదైనా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ జరగబోతుందన్నా, ఆ మీటింగ్ ఆర్ అవుట్కమ్ రిలేటెడ్ గా మార్కెట్ లో ముందుగానే ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయింటాయి. యాజ్ ఆఫ్ నౌ మార్కెట్ లో కంప్లీట్ గా బేరిష్ ఎక్స్పెక్టేషన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎఫ్ఐఎస్ అయితే బిల్డ్ అయ్యాయి. క్లయింట్ పొజిషన్స్ డిఫరెంట్ గా ఉన్నాయి, కానీ ఎఫ్ఐఎస్ పొజిషన్స్ కంప్లీట్ గా బేరిష్ సైడే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ గ్లోబల్ ఫ్యాక్టర్స్ మాట్లాడుకునే ముందు, నిన్న మనకి ఇండియన్ సిపిఐ డేటా, ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అయింది. 7.3 అరౌండ్ ఉంటుంది అనుకున్నారు, దానికంటే ఇంకా ఫర్దర్ ఎక్కువ ఇన్ఫ్లేషన్ డేటా 7.4 అరౌండ్ నమోదైంది. అండ్ ఇన్ ఫ్యాక్ట్ గ్లోబల్ గా ఉంటున్న ఇన్ఫ్లేషన్ డేటా కంటే ఇండియాలో ఉంటున్న ఇన్ఫ్లేషన్ డేటా రీసెంట్ క్వార్టర్లీ డేటా మొత్తాన్ని గమనిస్తున్నా కొంత స్టేబుల్ గా ఉంటుంది. అండ్ నిన్న నైట్ ఫెడ్ మినిట్స్ మీటింగ్ అప్డేట్ లో మనకి క్లారిటీగా అప్కమింగ్ టైమ్స్ లో హైయర్ పేస్ లోనే వడ్డీ రేట్లు పెంచుతారని లాస్ట్ టైం వాళ్ళ మీటింగ్ లో డిస్కషన్ చేసుకుంటున్నట్లు డేటా అర్థమవుతుంది. అండ్ ఇవాళ వస్తున్న కోర్ సిపిఐ డేటా 4% ఆన్ మంత్ బేసిస్ లో ఇంక్రీజ్ అవుతుంది కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇది క్లియర్ గా అర్థం చేసుకోవాలి. రీసెంట్ జాబ్స్ డేటా స్ట్రాంగ్ గా వచ్చింది అండ్ ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ డేటా కూడా స్ట్రాంగ్ గానే ఉంది. సో ఇది ఎకానమీ స్ట్రాంగ్ గా ఉందన్న ఇండికేషన్ ఇస్తుంది కాబట్టి, అండ్ ఈవెన్ మార్కెట్ ప్రెసెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది కూడా సిపిఐ డేటా ఇంకా ఫర్దర్ గా రైజ్ అవుతుందని. సో ఎకానమీ బాగుంటూ ఇన్ఫ్లేషన్ ఇంకా పెరుగుతుంటే ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుతారనే మార్కెట్ లో ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి. అండ్ దానికి తగ్గట్టే షార్ట్ పొజిషన్స్ ఆల్రెడీ సిస్టమ్ లో ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లోనే మనం డైరెక్ట్ డేటాని రైట్ అవే చూడకుండా కొంత బ్యాక్ సీట్ తీసుకుంటూ మార్కెట్ లో ఉంటున్న పొజిషన్స్ అండ్ ఒకవేళ వాళ్ళ ప్రాఫిట్ బుక్ చేస్తే ఇటు సైడ్ మార్కెట్ మూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుందన్న విషయాన్ని కూడా ఆలోచించాలి. మార్కెట్ లో కంప్లీట్ గా బేరిష్ పొజిషన్స్ బిల్డ్ అయ్యాయి. మార్కెట్ డెఫినెట్లీ గ్యాప్ డౌన్ అవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. బట్ ఆఫ్టర్ ద గ్యాప్ డౌన్, అంత గ్యాప్ డౌన్ తర్వాత ప్రీవియస్ గా ఉంటున్న అంత షార్ట్ పొజిషన్స్ ని బిల్డ్ చేసిన వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేస్తారా లేదా అనేది క్వశ్చన్. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ సైడ్ వెళ్తున్నట్లయితే ఆఫ్టర్ గ్యాప్ డౌన్ మనకు వన్ డైరెక్షనల్ మార్కెట్ మూవ్ అప్ సైడ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. ఈవెన్ నెగిటివ్ గా అప్డేట్ వస్తే కూడా. అలా కాకుండా న్యూట్రల్ టు పాజిటివ్ సైడ్ ఒకవేళ ఇన్ఫ్లేషన్ డేటా అప్డేట్ అవుతూ ఉంటే అది ఓవర్ నైట్ లోనే గ్యాప్ అప్ సినారియోని మనకు క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇవాళ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వీక్ గా ఉండి రేపటి మార్కెట్ గ్యాప్ డౌన్ అవుతూ ఉంటే 15 మినిట్స్ క్యాండిల్ ఒక లో ఆర్ హై బ్రేక్ అవుతూ ఉండడం, ఆ టైంలో ఉంటున్న ప్రైస్ యాక్షన్ ని బేస్ చేసుకుని మాత్రమే మార్కెట్ డైరెక్షన్ ని మనం అసెస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఓపెనింగ్ ని బట్టి, గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ని బట్టి కంక్లూజన్ కి రావద్దు. బికాస్ ఆల్రెడీ పొజిషన్స్ బేరిష్ గా ఎక్కువగా బిల్డ్ అయ్యాయి. అండ్ ఒకవేళ న్యూట్రల్ స్ట్రాటజీస్ ఎవరైనా ఫాలో అవుతున్నట్లయితే రీసెంట్ టైమ్స్ లో బ్రేక్ అవ్వకుండా కనిపిస్తున్న రేంజ్ డౌన్ సైడ్ 16,700 అండ్ టాప్ సైడ్ 17,500. ఈ 800 పాయింట్ రేంజ్, ఈ రేంజ్ లోనే మార్కెట్ పర్టికులర్లీ నిఫ్టీ అయితే కన్సాలిడేట్ అవుతూ ఉంది. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ తాన్లా గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ప్రీవియస్ గానే బైబ్యాక్ ని ప్రకటించారు అండ్ ఆ బైబ్యాక్ రిలేటెడ్ గా ప్రెసెంట్ రికార్డ్ డేట్ ని చెప్తున్నారు. బట్ ప్రీవియస్ బైబ్యాక్ డీటెయిల్స్ ని ఒకసారి గమనిస్తే 1200 రూపీస్ పర్ షేర్ లో బైబ్యాక్ చేస్తారని, అండ్ ఆ బైబ్యాక్ సైజ్ 170 crores మీన్స్ 14,16,000 షేర్స్ దగ్గరగా షేర్స్ ని బైబ్యాక్ కి తీసుకోబోతున్నారని తాన్లా వాళ్ళు ప్రీవియస్ గా అప్డేట్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ బైబ్యాక్ రిలేటెడ్ గా రికార్డ్ డేట్ 25th అక్టోబర్ అని చెప్తున్నారు. మీన్స్ 25th అక్టోబర్ ఆ నాటికి ఎవరి డిమాట్ అకౌంట్ లో అయితే ఈ షేర్స్ ఉంటాయో వాళ్ళు ఈ బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సో బైబ్యాక్ ప్రైస్ ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్ నుంచి చూస్తే నియర్లీ 50% అప్ సైడ్ ఉన్నట్లుంటుంది. నియర్లీ ప్రీవియస్ క్లోజ్ 800 అండ్ వీళ్ళు చెప్తున్నది 1200 బైబ్యాక్ అని. మరైతే ఇక్కడ కొని బైబ్యాక్ ప్రైస్ కి కంపెనీకి కంప్లీట్ గా మన షేర్స్ ని సెల్ చేయొచ్చా అంటే, ఫ్రెండ్స్ ఈ కంపెనీ ఒక మార్కెట్ క్యాపిటల్ 11,000 crore, అందులో ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటల్ కూడా వీళ్ళ బైబ్యాక్ సైజ్ కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి 170 crore కంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంది ఇన్వెస్టర్స్ ఆ 170 crore బైబ్యాక్ లో పోటీ పడతారు. పర్టికులర్లీ రీటైలర్స్ కి రిజర్వేషన్ 2 lakh షేర్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి ఒక హెవీ కాంపిటీషన్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రైజెస్ లో కొని కంప్లీట్ గా షేర్స్ ని బైబ్యాక్ ఇవ్వగలమా అంటే అలా లేదు. దీని రిలేటెడ్ గా ఎంటైటిల్మెంట్ రేషియో అండ్ యాక్సెప్టెన్స్ రేషియో అనే టర్మ్స్ ఉంటాయి. వాటిని బట్టి షేర్స్ ఒక యాక్సెప్టెన్స్ ఉంటుంది. కాబట్టి బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేసి మన దగ్గర ఉన్న 100% షేర్స్ కంపెనీ కొంటుంది అనుకోవద్దు. బట్ ఆఫర్ చేసిన వాటిలో సమ్ పార్ట్ ఆఫ్ ద షేర్స్ అయితే కంపెనీ తీసుకుంటుంది. నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి. వేదాంత వాళ్ళు వాళ్ళ జనరల్ రిజర్వ్స్ లో ఉంటున్న 12,800
crores ని రీటైన్డ్ ఎర్నింగ్స్ మీన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ లోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఇలా ఎందుకు చేస్తున్నారు? దీనికి కనిపిస్తున్న లాజికల్ ఆన్సర్, డివిడెండ్స్ అనేటివి ఫ్రీ రిజర్వ్స్ నుంచి ఇవ్వగలం అండ్ ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఉంటున్న మనీనే మనం ఫ్రీ రిజర్వ్స్ గా చూస్తాం కాబట్టి ప్రెసెంట్ ఈ జనరల్ రిజర్వ్స్ లో ఉంటున్న మనీని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి డివిడెండ్ ని అలో చేసేలా మీన్స్ అక్కడి నుంచి డివిడెండ్ ని షేర్ హోల్డర్స్ కి ఇవ్వాలనే ఆలోచనలో వేదాంత ఉంటున్నట్లు డేటా అయితే కనిపిస్తుంది. లాస్ట్ 2 years నుంచి వేదాంత వాళ్ళు ఇచ్చిన డివిడెండ్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించొచ్చు. అండ్ కేవలం ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే మీన్స్ ఈ April 1st తర్వాత నుంచి మీరు గమనిస్తున్న ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే 50 రూపీస్ దగ్గరగా పర్ షేర్ వేదాంత వాళ్ళు డివిడెండ్ ని ప్రకటించారు. ఇప్పుడు ఇలా ట్రాన్స్ఫర్ చేస్తున్న రిజర్వ్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్న 12,800 crores ని కూడా ఫర్దర్ గా వీళ్ళు డివిడెండ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే దెన్ ఎంటైర్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ కి వీళ్ళు ఒక బిగ్ డివిడెండ్ ని డిక్లేర్ చేస్తూ వస్తున్నట్లు. సో విత్ దిస్ Q2 నెంబర్స్ ఈ Q2 నెంబర్స్ ని పోస్ట్ చేస్తారు కదా, దాంతో పాటు ఒక డివిడెండ్ కూడా మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంది. ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ పాజిటివ్. సెకండ్ ది రష్యాకు సంబంధించిన రుసాల్ అనే కంపెనీ అల్యూమినియం రిలేటెడ్ గా గ్లోబల్ గా లార్జెస్ట్ ప్లేయర్. ఆల్మోస్ట్ గ్లోబల్ అల్యూమినియం బిజినెస్ లో 6% దగ్గరగా బిజినెస్ ని చేసే కంపెనీ. కానీ ప్రెసెంట్ కనిపిస్తున్న అప్డేట్స్ ప్రకారం యుఎస్ వాళ్ళు రష్యాకు సంబంధించిన అల్యూమినియం మేజర్ అయిన రుసల్ వాళ్ళపై బ్యాన్ ని విధిస్తారని సోర్సెస్ దగ్గర నుంచి అప్డేట్స్ వస్తూ ఉండడం, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళపై బ్యాన్ ని విధిస్తున్నట్లయితే గ్లోబల్ గా అల్యూమినియం షార్టేజ్ పెరుగుతుంది కాబట్టి ఈ అప్డేట్స్ తర్వాత నుంచి అల్యూమినియం ప్రైజెస్ గ్లోబల్ గా పెరిగాయి. దీంతో ఇండియాలో ప్యూర్ అల్యూమినియం ప్లే చేస్తున్నది నాల్కో, దాంతో పాటు హిందాల్కో అండ్ వేదాంత స్టాక్స్ రిలేటెడ్ గా కూడా అల్యూమినియం బిజినెస్ ఉంటుంది కాబట్టి ఈ స్టాక్స్ రిలేటెడ్ గా కూడా ఇప్పుడు వస్తున్న ఈ అప్డేట్ ని మనం పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఆప్షన్ సెల్లింగ్ చేస్తూ మీ దగ్గర నుంచి పీక్ మార్జిన్ పెనాల్టీ అని మీ బ్రోకర్ ఇప్పటి వరకు డబ్బుల్ని కట్ చేస్తున్నట్లయితే ప్రీవియస్ గా ఎన్ఎస్సి వాళ్ళ దగ్గర నుంచి మనకు ఒక సర్క్యులర్ వచ్చింది, అలాంటి మార్జిన్ పెనాల్టీస్ అన్నిటిని కూడా క్లయింట్స్ కి పాస్ చేయొద్దు అని. సో దట్ ఎవరెవరైతే ప్రీవియస్ గా ఈ పీక్ మార్జిన్ పెనాల్టీ అని కట్ చేశారో వాళ్ళు రీఫండ్ చేయడం స్టార్ట్ చేశారు. సో నేను సజెస్ట్ చేస్తున్నది ఒకసారి మీ లెజర్ లో ఈ పీక్ మార్జిన్ పెనాల్టీ రిలేటెడ్ గా మీకు ఏదైనా డిడక్షన్ జరిగిందా అని గమనించండి. పర్టికులర్లీ ఆప్షన్ సెల్లర్, ఒకవేళ మీకు అలా డిడక్షన్ జరిగి ఇంకా రీఫండ్ రాకపోతుంటే మీ బ్రోకర్ కి మీరు మెయిల్ పెట్టండి ఆర్ కాల్ చేయండి. ఇఫ్ అంతా బాగున్నట్లయితే ఓకే, లేదు ఈ టాపిక్ మొత్తాన్ని డీటెయిల్ గా మాట్లాడుకుందాం అండ్ బ్రోకర్ రిలేటెడ్ గా కంప్లైంట్ చేయాలంటే కూడా ఎలా కంప్లైంట్ చేయాలనే స్టెప్స్ ని మనం గమనిద్దాం అనుకుంటే మీన్స్ ఆ రిక్వైర్మెంట్ ఉంది అని మీరు భావిస్తుంటే కామెంట్ సెక్షన్ లో చెప్తే నేను ఈ సాటర్డే అది డెడికేటెడ్ వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొస్తాను. ఫ్రెండ్స్, ఒక బిగ్ స్కామ్ అయితే హైదరాబాద్ లో మనకి బయటపడింది. ఈవెన్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వాళ్ళ కళ్ళు కప్పుతూ కూడా ఇండియాలో ఉంటున్న ప్రజల్ని మోసం చేస్తూ అలా కోట్లల్లో స్కామ్ చేసిన మనీని డాలర్స్ లో మారుస్తూ హవాలా చేస్తున్న కేసులు అయితే బయటపడ్డాయి. ఇది మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే వీళ్ళు ఇక్కడ మోసం చేసిందే కామన్ పీపుల్ ని ఎలా మోసం చేశారు, ఇది జాగ్రత్తగా సైకాలజీని అర్థం చేసుకోవాలి. చైనాకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఢిల్లీ ఆ రీజియన్స్ లో ఉంటున్న పీపుల్ తో కలిసి హైదరాబాద్ లో లోకల్ గా ఉంటున్న యూత్ ని కాంటాక్ట్ అయ్యి త్రూ మెసేజెస్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మీరు మనీ పెడితే మీ మనీ డబల్ అవుతుందని ఆశ చూపించి, ఎవరు కూడా ఈ రీసెంట్ టైమ్స్ లో నమ్మట్లేదు, మోస్ట్లీ స్కామ్ అనే అనుకుంటారు కాబట్టి కొంత మొత్తంలో డబ్బులు పెడతారు. 100,000 రూపీస్ అలా పెట్టినప్పుడు ఆ చిన్న అమౌంట్స్ నేమో డబల్ చేయడం, ట్రిపుల్ చేయడం, ఇలా వాళ్ళకి ఆశ కలిగించి అంతా బాగుంది ఇదేదో కొత్తగా స్టార్ట్ చేసినట్లున్నారు మనమే ముందు లబ్ధి పొందుదామని పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టాక వాళ్ళ అకౌంట్స్ ని యాప్ నుంచి తొలగించడం అండ్ వాళ్ళని బ్లాక్ చేయడం జరిగిందని ఇలా ప్రజల్ని మోసం చేసి సుమారుగా 903 కోట్ల దగ్గరగా స్కామ్ చేసిన మనీని రూపీస్ లో నుంచి డాలర్స్ లోకి ఆర్బీఐ అండర్ లో ఈ ఫారెక్స్ ఎక్స్చేంజ్ బిజినెస్ చేయడానికి ఎలిజిబిలిటీ పొందిన ఈ 2 సంస్థల ద్వారా ఇండియా నుంచి డబ్బుల్ని తరలించారని ఇప్పటి వరకు ఉంటున్న నెంబర్ 903 crore అవుతున్న 10,000 crore to 15,000 crore దగ్గరగా ఎంటైర్ ఇండియా వైడ్ గా ఈ స్కామ్ జరిగిందని ఇలా డేటా కనిపిస్తుంది. స్కామ్ చేస్తున్నది పెద్ద వాళ్ళని కాదు, చిన్న వాళ్ళని కూడా కొంత ఆశ చూపించి అంతా సరిగానే ఉందన్న ఒక నమ్మకాన్ని వాళ్ళకి క్రియేట్ చేసి తర్వాత కమింగ్ టైమ్స్ లో వాళ్ళు ఎప్పుడైతే పెద్ద మొత్తంలో డబ్బులు పెడతారో అప్పుడు ఈ స్కామ్ చేశారనేలా. దీనికి యాక్చువల్లీ చైనా వాళ్ళు 2009 లోనే ప్లాన్ ని రచించారని, కానీ ఆ టైంలో వైరస్ రిలేటెడ్ గా రిస్ట్రిక్షన్స్ ఉండడంతో వాళ్ళు అప్పుడు వెళ్ళిపోయి అగైన్ 2021 లో వచ్చి ఢిల్లీ బేస్డ్ గా హైదరాబాద్ లో ఇంత పెద్ద స్కామ్ జరిగిందనేలా హైదరాబాద్ పోలీసులు అయితే దీన్ని బయట పెట్టారు అండ్ ఈ కేసుని ఫర్దర్ గా కేంద్ర నిఘా వర్గాలకి అప్పగిస్తున్నట్లు కమిషనర్ సివి ఆనంద్ గారు అయితే అప్డేట్ చేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న మోస్ట్ ఆఫ్ ద సైబర్ నేరాలు కానీ ఆర్ ఈ టైప్ ఆఫ్ స్కామ్స్ అన్నిటికీ బ్యాక్ ఉంటున్నది మన సైడ్ నుంచి కూడా ఒక మిస్టేక్, అత్యాశ. ఏదో రకంగా షార్ట్ కట్స్ ద్వారా మనం ధనవంతులం అయిపోవాలని, ఈవెన్ మన చుట్టూ జరుగుతున్నది స్కామ్ అనే ఒక ఆలోచన మన మైండ్ లో వస్తున్నా ఏమో ఇది మాత్రం కాదేమో, ఇది నిజమేమో అనే ఒక ఆలోచనతో మనల్ని మనం మోసం చేసుకుంటూ ఈ స్కామ్స్ బారిన పడుతూ ఉన్నాం. ఇది ఇప్పుడు కొత్తగా జరిగింది కాదు, ఆల్మోస్ట్ 10 years బ్యాక్ నుంచి ఇలాంటివి వింటూ ఉన్నాను, ఇప్పుడు వింటాం అండ్ నెక్స్ట్ 10 years కూడా వింటూనే ఉంటాం. ప్రజల్లో చైతన్యం రానంత వరకు, ఇలాంటి మోసపూరిత స్కీమ్స్ ని నమ్మనంత వరకు ఈ హెడ్ లైన్స్ మనకి కనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి మీ సరౌండింగ్స్ లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలా ఇందులో ఇంత పెడితే ఇంత అవుతుందంట, ఇలా ఈజీగా మనం ధనవంతులం అయిపోవచ్చు అనే ఒక మాటలు మీకు ఎక్కడైనా వినిపిస్తుంటే వాళ్ళని కొంత ఎడ్యుకేట్ చేయడానికి
ప్రయత్నించండి. రీసెంట్ గా గ్లోబల్ మేజర్ టెక్ కంపెనీ అయిన ఇంటెల్ వాళ్ళు జాబ్స్ ని కట్ చేస్తారని ఎలా అప్డేట్స్ కనిపించాయి కదా, ఇప్పుడు బైజూస్ వాళ్ళు కూడా వాళ్ళ టెక్నికల్ టీమ్ లోంచి నియర్లీ 2500 జాబ్స్ దగ్గరగా ఈ కమింగ్ టైమ్స్ లో కట్ చేయబోతున్నారని, ఇలా చేస్తూ కాస్ట్ కటింగ్ ద్వారా వీళ్ళు ప్రాఫిటబుల్ గా టర్న్ అవ్వాలని చూస్తున్నారని ఇలా బైజూస్ వాళ్ళ డేటా అయితే కనిపిస్తూ ఉంది. రీసెంట్ టైమ్స్ లో వీళ్ళు కంప్లీట్ గా లాసెస్ లోకి కూరుకుపోతూ ఒక బిగ్ వేలో లాసెస్ ని రిపోర్ట్ చేస్తూ ఉండడం కంపెనీ రిలేటెడ్ గా ప్రెషర్ ని క్రియేట్ చేసింది. కాబట్టి ఏ విధంగా కాస్ట్ ని కట్ చేయాలని చూస్తున్నప్పుడు వీళ్ళకి ఎంప్లాయీస్ గుర్తొస్తున్నారు. ఎంప్లాయీస్ ని తగ్గించి వాళ్ళకి ఇచ్చే సాలరీస్ తగ్గిస్తే కంపెనీ రిలేటెడ్ గా మార్జిన్స్ కొంత ఇంప్రూవ్ అయ్యి దాని ప్రాఫిటబిలిటీలో చూపిస్తారనేలా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ స్టెప్స్ తీసుకుంటున్నట్లు డేటా అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ డేటా, ఇప్పుడు మనకి ఇన్ఫోసిస్ వాళ్ళు రేపు బైబ్యాక్ ని ప్రకటిస్తారనేలా డేటా ఉంది కదా. ఇలా ఇన్ఫోసిస్ వాళ్ళు అండ్ ఈవెన్ మేజర్ ఐటీ కంపెనీస్ అన్ని కూడా ప్రీవియస్ గా బైబ్యాక్ ని ప్రకటించినప్పుడు బైబ్యాక్ ని ప్రకటించే దానికంటే ముందు 1 వీక్ ముందేమైంది, 1 మంత్ ముందేమైంది, 3 మంత్స్ ముందేమైంది స్టాక్ ప్రైస్ కి, అండ్ బైబ్యాక్ ని ప్రకటించిన తర్వాత 1 వీక్, 1 మంత్ అండ్ 3 మంత్స్ లో స్టాక్ ఎంతలా మూవ్ అయిందని, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎంతలా మూవ్ అయిందన్న డేటా ఇక్కడ మీకు స్క్రీన్ పైన ఉంటుంది. అండ్ ఈవెన్ ఈ ఇమేజ్ మీకు 10:43 కి మన టెలిగ్రామ్ లో కూడా ఉంటుంది. ఇక ఐటీ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. విప్రో అండ్ హెచ్సిఎల్ టెక్ ఇద్దరు నెంబర్స్ పోస్ట్ చేశారు. విప్రో 7% ఫాల్ అయి సౌత్ డైరెక్షన్ లో మూవ్ అవుతూ ఉంటే హెచ్సిఎల్ టెక్నాలజీస్ 3% గెయిన్స్ తో స్ట్రాంగ్ గా అప్ సైడ్ కి మూవ్ అవుతుంది. ఇక విప్రో ఫాల్ రిలేటెడ్ గా ఉంటున్న మేజర్ రీజన్ ప్రెజెంట్ పోస్ట్ చేసిన రిజల్ట్స్ కాదు. ఇన్ఫాక్ట్ ప్రెజెంట్ పోస్ట్ చేసిన రిజల్ట్స్ ఎక్స్పెక్టేషన్ కి నియర్ గానే ఉన్నాయి. కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్ అన్ని సెగ్మెంట్స్ లో కూడా, రెవెన్యూ మార్జిన్ ఈ అన్ని సెగ్మెంట్స్ లో కూడా మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి నియర్ గానే వీళ్ళ నెంబర్స్ ఉన్నాయి. బట్ నెగిటివ్ వచ్చిందంతా యూజువల్ గా మిగతా ఐటీ కంపెనీస్ అన్ని ఎంటైర్ ఇయర్ కి గైడెన్స్ ఇస్తూ ఉంటాయి. కానీ విప్రో వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఈ క్వార్టర్ లో నెక్స్ట్ క్వార్టర్ నెంబర్స్ ఎలా ఉంటాయి అనేది గైడెన్స్ ఇస్తారు. మీన్స్ అప్కమింగ్ క్వార్టర్లీ నెంబర్ గైడెన్స్ ని విప్రో వాళ్ళు మాత్రమే ఇస్తుంటారు. అలా విప్రో వాళ్ళు ప్రెసెంట్ ఈ Q2 లో నెక్స్ట్ క్వార్టర్లీ నెంబర్స్ Q3 నెంబర్స్ రిలేటెడ్ గా 0.5 to 2% వీళ్ళ రెవెన్యూ గ్రోత్ ఉంటుందని చెప్పడం అండ్ ఓవరాల్ బిజినెస్ రిలేటెడ్ గా కొంత అన్సర్టనిటీ ఆర్ వీక్ స్టేట్మెంట్స్ చేస్తూ ఉండడం కాన్ఫరెన్స్ కాల్ లో కూడా ఇది ఇన్వెస్టర్స్ ని నెగిటివ్ గా టర్న్ చేసింది. అగైన్ ప్రెసెంట్ నెంబర్స్ వల్ల కాదు స్టాక్ ఫాల్ అవుతుంది. ప్రెసెంట్ నెంబర్స్ కొంత ఎక్స్పెక్టెడ్ కి నియర్ గానే ఉన్నాయి. నెక్స్ట్ క్వార్టర్లీ నెంబర్స్ రిలేటెడ్ గా వీళ్ళు ఇస్తున్న గైడెన్స్ తోనే స్టాక్ ఫాల్ అయింది. అండ్ కమింగ్ టు హెచ్సిఎల్ టెక్నాలజీస్ కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్ 3.8% మెయింటైన్ చేశారు. అండ్ ఈవెన్ మార్జిన్స్ 100 basis points ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ డీల్ విన్స్ కూడా 16% క్వార్టర్ అండ్ క్వార్టర్ లో గ్రోత్ తీసుకొచ్చారు. ఈ అన్ని సెగ్మెంట్స్ లో, రెవెన్యూలో, మార్జిన్ లో, డీల్ విన్స్ లో అన్నిట్లో కూడా బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ వీళ్ళ గ్రోత్ ఉంది. బట్ స్టాక్ రిలేటెడ్ గా ఈ మాత్రం స్టెబిలిటీ మెయింటైన్ అవడానికి ఈ నెంబర్స్ కూడా, ఇప్పుడు పోస్ట్ చేసిన నెంబర్స్ కూడా రీజన్ కాదు. వీళ్ళ FY23 రెవెన్యూ గైడెన్స్ ప్రీవియస్ గా 12 to 14% రెవెన్యూ గైడెన్స్ ఉంటుందని చెప్పారు ఎంటైర్ FY23 కి. కానీ ఇప్పుడు దాన్ని రివైజ్ చేస్తూ 12 to 14 కాదు, ఇన్ ద లోయెస్ట్ కేసే 13.5% గ్రోత్ అండ్ హైయెస్ట్ కేస్ 14.5% గ్రోత్ అని రెవెన్యూ గైడెన్స్ ని అప్వర్డ్ కి షిఫ్ట్ చేస్తూ ఉండడం, మీన్స్ రెవెన్యూ గైడెన్స్ ని టాప్ సైడ్ రివైజ్ చేస్తూ ఉండడం, ఇలాంటి అన్సర్టనిటీ ఉంటున్న టైమ్స్ లో కూడా మా బిజినెస్ గ్రో అవుతుందని వీళ్ళు చూపిస్తున్న ఈ కాన్ఫిడెన్స్ స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ పాజిటివ్ గా ఇంపాక్ట్ చేసింది. అండ్ ఇన్ఫాక్ట్ మార్జిన్ గైడెన్స్ ని కొంత తగ్గించారు. 20% ప్రీవియస్ గా ఇచ్చారు, ఇప్పుడు 19% ఉంటుందన్నారు. అదేం బిగ్ సర్ప్రైజ్ కాదు నెగిటివ్ గా. బట్ రెవెన్యూ గైడెన్స్ మీన్స్ బిజినెస్ లో మాకు స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుందని ఎలా వీళ్ళు ఇలాంటి అన్సర్టనిటీ ఉంటున్న టైమ్స్ లో కాన్ఫిడెన్స్ ని చూపిస్తూ ఉండడం. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటి వరకు పోస్ట్ చేసిన నెంబర్స్ లో టాప్ నెంబర్స్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ వి, నెక్స్ట్ TCS వి, అండ్ ఫైనల్లీ నెక్స్ట్ క్వార్టర్లీ నెంబర్స్ వీక్ గా ఉంటాయని గైడెన్స్ ఇచ్చారు. కాబట్టి థర్డ్ ప్లేస్ లో అయితే విప్రో వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ ఆదాని విల్మర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ Q2 బిజినెస్ డేటాని అప్డేట్ చేస్తున్నారు. మ్యాక్రో ఛాలెంజెస్ కారణంగా వీళ్ళ అప్కమింగ్ రిజల్ట్స్ లో రెవెన్యూస్ లో సింగిల్ డిజిట్స్ లో మెయింటైన్ అవుతాయంటున్నారు. లో సింగిల్ డిజిట్స్ అంటే 2% కానీ 3% ఆర్ ఈవెన్ 1% కూడా. హై సింగిల్ డిజిట్స్ అంటే 8%, 9% అలా. ఈ రేంజ్ లో లో సింగిల్ డిజిట్స్ లో గ్రోత్ ఉంటుంది రెవెన్యూలు అని చెప్తున్నారు. ఇలా జరగడానికి మెయిన్ రీజన్ పామ్ ఆయిల్ అండ్ సోయాబీన్ ఆయిల్ ప్రైజెస్ నియర్లీ 40 to 50% దగ్గరగా రీసెంట్ క్వార్టర్ లో కరెక్ట్ అయ్యాయని, ఇలా ఫాలో అవుతున్న ప్రైజెస్ ని కన్స్యూమర్స్ కి పాస్ ఆన్ చేస్తూ రావడం కారణంగా క్వార్టర్ లో అన్సర్టనిటీ ఉందని. వీళ్ళ ఎంటైర్ బిజినెస్ లో ఈ ఆయిల్ సెగ్మెంట్ మెజారిటీ ఆఫ్ బిజినెస్, బట్ రెస్ట్ ఆఫ్ ద బిజినెస్ పోర్షన్స్ లైక్ ఫుడ్ అండ్ FMCG సెగ్మెంట్ 40% గ్రో అయిందని, అండ్ ఇండస్ట్రియల్ ఎసెన్షియల్స్ 20% గ్రో అయ్యేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. బట్ మెజారిటీ రెవెన్యూని కాంట్రిబ్యూట్ చేస్తున్న ఈ ఆయిల్ సెగ్మెంట్ లో లో సింగిల్ డిజిట్స్ లో గ్రోత్ ఉంటుందని వీళ్ళు చేస్తున్న కామెంట్స్. స్టాక్ ఇవాళ 3.5% దగ్గరగా డౌన్ అయింది. నెక్స్ట్ ఆదిత్య బిర్లా మనీ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ నెంబర్స్ ని మీరు స్క్రీన్ పైన గమనిస్తే వీళ్ళ రెవెన్యూస్ ని చూస్తున్నా, ఆపరేటింగ్ ప్రాఫిట్ సైడ్ చూస్తున్నా, నెట్ ప్రాఫిట్ సైడ్ చూస్తున్నా, కంపేర్డ్ విత్ లాస్ట్ క్వార్టర్ ఆర్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ ప్రెసెంట్ వస్తున్న నెంబర్స్ లో ఇంప్రూవ్మెంట్ ఉంటూ ఉండేసరికి ఇలా మంచి నెంబర్స్ పోస్ట్ చేస్తూ ఉండడం స్టాక్ ఇవాళ డబుల్ డిజిట్స్ లో గెయిన్ అయింది. నెక్స్ట్ లాస్ట్ సెప్టెంబర్ మంత్ లో మ్యూచువల్ ఫండ్స్ ఏ స్టాక్స్ ని కొన్నారు ఎక్కువగా అండ్ ఏ స్టాక్స్ ని అమ్ముతున్నారు అన్న డేటాని గమనిస్తే SBI మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఆదాని ఎంటర్ప్రైజెస్ ని, GR ఇన్ఫ్రాని, LIC హౌసింగ్ ఫైనాన్స్, అబౌట్ ఇండియా అండ్ ఆల్కమ్ లాబొరేటరీస్ ని ఇన్ని షేర్స్ అండ్ వాల్యూ పరంగా ఇన్ని కోట్లలో యాడ్ చేసుకున్నారు. అండ్ కొత్తగా యాడ్ చేసుకుంటున్న స్టాక్స్ సుందరం ఫైనాన్స్, హర్ష ఇంజనీర్స్, టీమ్లీ
యూటిలిటీ సర్వీసెస్ అండ్ హనీవెల్ ఆటోమేషన్ ఇవి కొత్తగా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ పోర్ట్ఫోలియోస్ లోకి యాడ్ చేసుకుంటున్న స్టాక్స్. వెరాస్ సెల్ చేసి ఎగ్జిట్ అవుతున్నవి సాగర్ సిమెంట్స్, ఇండియా పెస్టిసైడ్స్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళు, హీరో మోటోకాప్, కిమ్స్, సింజిన్ ఇంటర్నేషనల్, సుందరం ఫాస్ట్నర్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో ఇంత పెద్ద మొత్తంలో షేర్స్ ని కొంటూ అది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ పరంగా ఇన్ని కోట్లలో వాళ్ళు యాడ్ చేసుకున్నారు పోర్ట్ఫోలియోస్ లోకి. అండ్ వాళ్ళు కొత్తగా ఎంటర్ అవుతున్నది బటర్ఫ్లై, హర్ష ఇంజనీర్స్, షాపర్ స్టాప్, ఆదాని విల్మర్ అండ్ తేజస్ నెట్వర్క్స్. అండ్ ఎగ్జిట్ అవుతున్నది ప్రదీప్ ఫాస్ఫేట్స్, తమిళనాడు న్యూస్ ప్రింట్, ఇండోకౌంట్ ఇండస్ట్రీస్, సీక్వెంట్ సైంటిఫిక్ అండ్ వెంకీస్ ఇండియా. అండ్ ఫైనలీ హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్, M&M, ఎస్బీఐ లైఫ్, టెక్ మహేంద్ర, కోటక్ మహేంద్ర, అపోలో హాస్పిటల్స్ ని యాడ్ చేసుకుంటూ ఉంటే కొత్తగా BEML ల్యాండ్ అసెట్స్, హర్ష ఇంజనీర్స్, ఆదాని టోటల్ గ్యాస్, నాల్కాండ్ ఇండియా సిమెంట్స్ కనిపిస్తున్నాయి. వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నది హెచ్జి ఇన్ఫ్రా, జీఈ పవర్, దాల్మియా భారత్, మనపురం ఫైనాన్స్ అండ్ ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా. నెక్స్ట్ పైప్స్ అండ్ ట్యూబ్స్ ని తయారు చేసే మహారాష్ట్ర సీమ్లెస్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు అక్టోబర్ 17న బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి స్టాక్ స్ప్లిట్ అండ్ బోనస్ అప్డేట్ చేస్తారని చెప్తున్నారు. నెక్స్ట్ TTML, ఈ టాటా టెలి సర్వీసెస్ వాళ్ళు గూగుల్ క్లౌడ్ వాళ్ళతో పార్ట్నర్ అయి స్మాల్ అండ్ మీడియం బిజినెసెస్ ఉంటాయి కదా, వాళ్ళకి గూగుల్ వర్క్ స్పేస్ ని ఆఫర్ చేస్తారనేలా ఇలా గూగుల్ వాళ్ళతో పార్ట్నర్షిప్ ని కుదుర్చుకుంటున్నట్లు వీళ్ళు ఎక్స్చేంజెస్ తో అప్డేట్ చేస్తుండడం. స్టాక్ ఇవాళ 5% అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయింది. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. CLSA వాళ్ళు యాక్సిస్ బ్యాంక్ ని ఎంటైర్ బ్యాంకింగ్ స్పేస్ లో టాప్ పిక్ గా చూస్తూ టార్గెట్ ని ప్రీవియస్ గా ఇచ్చిన 1050 నుంచి 1100 కి రివైజ్ చేస్తున్నారు. అండ్ డిపాజిట్స్, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ రీసెంట్ క్వార్టర్స్ కంటే కూడా ఇంకా బెటర్ గా అప్కమింగ్ టైమ్స్ లో ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని. అండ్ ROE నియర్ టు 16 ఆర్ మోర్ దాన్ 16% దగ్గరగా అప్కమింగ్ టైమ్స్ లో అప్కమింగ్ క్వార్టర్స్ లో మెయింటైన్ అవుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ స్టిల్ ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ప్రైస్ కూడా అట్రాక్టివ్ గా ఉందని, ప్రైస్ టు బుక్ వాల్యూ నియర్లీ 1.5 టైమ్స్ దగ్గరగా ఉందని, ఇక్కడ నుంచి కూడా ఫర్దర్ గా అప్ సైడ్ కి వీళ్ళు గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేసినట్లు అప్డేట్ చేస్తూ 1100 టార్గెట్ నెక్స్ట్ 12 మంత్స్ కి చూస్తున్నారని ఇలా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ రైట్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి 499 crore ఆర్డర్, నియర్లీ 500 crore విలువ చేసే ఆర్డర్ లభించిందని చెప్తున్నారు. ఇది కంప్లీట్ గా రైట్స్ వాళ్ళకి వస్తున్నది కాదు, రైట్స్ అండ్ ఇంకొక ఎంటిటీ కంబైన్డ్ గా ఫార్మ్ చేసిన జాయింట్ వెంచర్ కి ఈ ఆర్డర్ వస్తుంది. అండ్ ఆ జాయింట్ వెంచర్ లో రైట్స్ వాళ్ళకి 51% వాటా ఉంది కాబట్టి ఈవెన్ ఇలా వస్తున్న ఆర్డర్ లో కూడా 51% షేర్ మనం రైట్స్ వాళ్ళకి చూడొచ్చు. బట్ ఇంత మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న కంపెనీ ఈ అప్డేట్ తో ఇంతలా పెరగాలని లేదు. బికాస్ ఈ అప్డేట్ వచ్చిన 1.5 hour వరకు కూడా స్టాక్ రిలేటెడ్ గా బిగ్ మూవ్ ఏం లేదు. లాస్ట్ మార్కెట్ క్లోజింగ్ కి ముందు నుంచే డైరెక్షనల్ గా మూవ్ కనిపించింది కాబట్టి మేబీ అప్కమింగ్ టైమ్స్ లో స్టాక్ రిలేటెడ్ గా బెటర్ నెంబర్స్ ఆర్ ఇవాళ ఏమైనా బిగ్ ప్లేయర్ ఎంట్రీ కారణంగా ఇంతలా మూవ్ అయిండాలి. నెక్స్ట్ షుగర్ కంపెనీ అయిన ఉగార్ షుగర్ వర్క్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 645 కిలోలీటర్స్ పర్ డే ఇథనాల్ ని ప్రొడక్షన్ చేసే మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీని ఎస్టాబ్లిష్ చేశారని, మీన్స్ ఆ ఎంటైర్ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కంప్లీట్ అయిందని, ఇంకా ఫర్దర్ గా దాన్ని ట్రయల్ రన్ చేస్తూ ఇంకా బిజినెస్ ని స్టార్ట్ చేస్తారనేలా ఉగార్ షుగర్ వర్క్స్ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తుండడం. ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ నియర్లీ 75 KLPD నుంచి ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్న కెపాసిటీతో టోటలీ 845 KLPD వరకు ఇథనాల్ ఒక ప్రొడక్షన్ కెపాసిటీ ఇంతలా పెంచుకుంటున్నారని వీళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తుండడం. స్టాక్ 7% గెయిన్ అయింది. నెక్స్ట్ పెనార్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 1167 crore విలువ చేసే ఆర్డర్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ మల్టిపుల్ సెగ్మెంట్స్ నుంచి వీళ్ళకి లభించాయని చెప్తున్నారు. ఈ కంపెనీ ఒక మార్కెట్ క్యాపిటల్ 683 crore, బట్ వీళ్ళు సంపాదించిన ఆర్డర్స్ 1167 crore అవుతూ ఉండడం. ఇది ఆర్డర్స్ మాత్రమే, ఇది ఎగ్జిక్యూట్ చేశాక మార్జిన్ ఏదైతే ఉంటుందో అదే వీళ్ళ ప్రాఫిట్స్ అవుతుంది. సో ఈ 1167 crore ఇదంతా వీళ్ళ ప్రాఫిట్స్ కాదు, బట్ స్టిల్ తక్కువ మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీ ఇలాంటి బిగ్ ఆర్డర్స్ గెలుచుకుంటూ ఉంటే వదరగా కూడా ఇదే పేస్ తో మూవ్ అవుతూ ఇంకా మంచి ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తుంది కదా అనే ఒక ఎక్స్పెక్టేషన్ లో స్మాల్ మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీస్ ఇలాంటి పెద్ద ఆర్డర్స్ గెలుచుకున్నప్పుడు స్టాక్స్ పాజిటివ్ గా మూవ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 16,950. ఇవాళ మీరు గమనిస్తే ఫస్ట్ లెగ్ లో మనకి డౌన్ అవుతున్నప్పుడు ప్రీవియస్ డేస్ లో ఎక్కడైతే సపోర్ట్ తీసుకుందో అక్కడే ఈసారి కూడా సపోర్ట్ తీసుకుంది. ఫ్రెండ్స్, నేను మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా చెప్పాను, నేను ఒక సపోర్ట్ లెవెల్ అనుకుంటే ఇఫ్ అది నాకు వర్క్ అవ్వట్లేదు, రీసెంట్ టైమ్స్ లో ఇంకొక దగ్గర ప్రైస్ యాక్షన్ ఉందంటే నేను మారుస్తుంటానని ప్రీవియస్ గా 16,920 దగ్గర ఉంచాను. అండ్ నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో నేను మీ ముందే సపోర్ట్ ని చేంజ్ చేస్తున్నానని టాప్ సైడ్ కి సపోర్ట్ ని చేంజ్ చేశాను. మీరు కావాలంటే ప్రీవియస్ సపోర్ట్స్ ని గమనించండి. 2 days బ్యాక్ వెళ్ళి 16,920 అరౌండ్ ఉంటాయి. నిన్నటి ట్రేడింగ్ సెషన్ లో మార్చాం కాబట్టి ఇవాళ ఈవెన్ మార్కెట్ ఫాలో అవుతూ రీసెంట్ ప్రైస్ యాక్షన్ దగ్గరే సపోర్ట్ తీసుకుంది కాబట్టి మనం అనుకుంటున్న సపోర్ట్ కి వ్యాలిడిటీ ఉంది. సో ఫర్దర్ గా డౌన్ అవుతున్నప్పుడు కూడా ఈ లెవెల్ ని గమనించవచ్చు. అండ్ ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి వెళ్తుంటే ఫస్ట్ ఈ లెవెల్ అబౌవ్ స్టెబిలైజ్ అవ్వనివ్వండి. ఒకవేళ అవుతూ ఉంటే 17,170 అబౌవ్ 17,270 ఇంపార్టెంట్ సపోర్ట్స్. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి రెసిస్టెన్స్ ఈ జోన్, ఒకవేళ ఈ జోన్ బ్రేక్అవుట్ అయ్యి టాప్ సైడ్ కి వస్తుంటే 39,330, డౌన్ సైడ్ 38,330. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా స్టార్టింగ్ లో మెన్షన్ చేసినట్లు ఫర్ ద సేఫ్ రేంజ్ 16,700 టు టాప్ సైడ్ 17,500 ని గమనించవచ్చు. లేదు ఆప్షన్ చైన్ లో బిల్డ్ అవుతున్న డేటా వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ లో ఉంటున్న
డేటాని గమనిస్తున్నా. ఇక్కడ నుంచి టాప్ సైడ్ ఇమీడియట్ గా 17,200 అండ్ అబో 17,500 అండ్ డౌన్ సైడ్ 16,800 అండ్ అబో 16,500 డేటా పాయింట్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ పర్సనలీ నేను 16,700 to 17,500 800 పాయింట్ ని గమనించమని సజెస్ట్ చేస్తాను. బట్ ఆప్షన్ చైన్ పరంగా నియర్ రేంజ్ చూడాలనుకుంటే 16,800 to 17,200 ఈ 400 పాయింట్ రేంజ్ లో ఉంటుందని, ఆర్ కొంత బ్రాడ్ రేంజ్ ఈ నియర్లీ 1000 పాయింట్ రేంజ్ 16,500 to 17,500 లో సేఫ్ రేంజ్ లో ఉంటుందని ఇలా ఆప్షన్ రైటర్స్ డేటాను అయితే బిల్డ్ చేస్తున్నారు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.